హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. సో మనం నేర్చుకుంటున్నాము ఆర్సిసి రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. సో ఆర్సిసి రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా డే 13 క్లాస్ 13 డే 13 క్లాస్ 13. సో 13వ రోజు 13వ క్లాస్ చూస్తున్నాం. సో ఈరోజు కూడా టుడే ఆల్సో వీఆర్ గోయింగ్ టు లర్న్ సమ్ యూనిక్ టాపిక్, స్పెషల్ టాపిక్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే సో ఇన్ ద బస్ అనాలా, ఆన్ ద బస్ అనాలా? ఇన్ ద బస్ ఆర్ ఆన్ ద బస్, లేక ఇన్ ద సేమ్ మేనర్. సో ఇన్ ద ట్రైన్ ఆర్ ఆన్ ద ట్రైన్, ఇన్ ద ట్రైన్ ఆర్ ఆన్ ద ట్రైన్. నెక్స్ట్ ఇన్ ద కార్ ఆర్ ఆన్ ద కార్. సో దయచేసి ఆలోచించండి. మరి మామూలుగా నేను ఇప్పుడు ఈ విధంగా చెప్పడం మీకు మరి విభిన్నంగా, అమ్మో ఎప్పుడు వినలేదే, ఇన్ను వాడతాం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఆశ్చర్యపోతారు ఆన్సర్లు చూసిన తర్వాత. చాలా అద్భుతంగా ఉంటుంది ఆన్సరు, యునిక్ ఆన్సర్, రియల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ మనం చూడబోతున్నాం. సో చూడండి, మరొకసారి ప్రశ్న చూద్దాము. ఇన్ ద బస్ ఆర్ ఆన్ ద బస్, ఇన్ ద ట్రైన్ ఆర్ ఆన్ ద ట్రైన్, ఇన్ ద కార్ ఆర్ ఆన్ ద కార్. సో జాగ్రత్తగా ఆలకించండి, ముందు కొనసాగుదాం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళ పరిచయం చేయండి, మీ బంధువులు, మిత్రులు, శ్రేయభిలాషులకు, మరి మీ సిబ్లింగ్స్కి, కజిన్స్కి షేర్ చేసి, ఓకే, ప్లీజ్ మేక్ దెమ్ ద పార్ట్ ఆఫ్ లర్నింగ్ విత్ జాయ్, లర్నింగ్ విత్ ఫన్. సో ముందు కొనసాగుదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్. సో నోట్ గమనిక చూద్దాం. If we are able to stand and walk in the vehicle, we can use on. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టాండ్ అప్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టాండ్, ఓకే, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టాండ్ అప్, మనం వెహికల్ లోపల నిలవబడగలిగి, అండ్ వాక్ ఇన్ ద వెహికల్, నుంచుని లోన, ఏది ఒక వెహికల్ లోపల, ఒక వెహికల్ లోపల, మనం ఒక వాహనం లోపల మనం నిలబడి, ఈ విధంగా నిలబడి వాకింగ్ చేయగలిగితే, మనం వాకింగ్ చేయగలిగితే, అటు ఇటుగా వాకింగ్ చేయగలిగితే, అప్పుడు ఏం వాడాలంటే ఆన్ వాడాలి. ఆన్సరు ఆన్. ఓకే. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టాండ్ అప్ అండ్ వాక్ ఇన్ ద వెహికల్, దెన్ వీ కెన్ యూస్ ఆన్. ఇంకా ఆన్ వాడాలి, ఇంకంతే. ఓకేనా? ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కేసెస్, నెక్స్ట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కేసెస్, మిగిలిన సందర్భాల్లో, ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ కెన్ యూస్ ఇన్. సో ఇన్ వాడతాము. ఓకే, ఇది ఆన్సర్. సో మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు వాక్, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్టాండ్ అప్ అండ్ వాక్ ఇన్ ద వెహికల్, దెన్ వీ కెన్ యూజ్ ఆన్. ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్. సో మనం లేచి నిలబడి నడవగలిగితే, ఎక్కడ నడవగలడం అంటే నడిచేటువంటి అవకాశం ఉంటే, నడిచేటువంటి అవకాశం ఆ యొక్క వెహికల్లో ఉంటే అప్పుడు ఆన్ వాడతారు. మిగిలిన సందర్భాల్లో ఇన్ వాడతారు. అది విషయం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. సరే చూద్దాం. సో ఆన్ ద బస్ అని అనాలి, ఇన్ ద బస్ కాదు. ఇన్ ద బస్ అనేది తప్పు, ఇన్ ద బస్ అనేది తప్పు. ఆన్ ద బస్, ఆన్ ద ట్రైన్, ఆన్ ద ఏరోప్లేన్, ఓకే, ఎట్సెట్రా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్ ద కార్, ఇన్ ద ఆటో, ఇన్ ద జీప్. ఓకే, ఇన్ ద కార్, ఇన్ ద ఆటో, ఇన్ ద జీప్, ఎట్సెట్రా ఎట్సెట్రా అవి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్గా మీకు అర్థమవుతుంది. దయచేసి ఫాలో అవ్వండి. ఓకే, ఎస్. ఎగ్జాంపుల్స్ అనకూడదు, ఎగ్జాంపుల్స్ అనాలి. ఇంతకుముందు కూడా చెప్పాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎగ్జాంపుల్స్ కాదు, ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ ఫర్ గ్రాషియా అనే పదం అనమాట. రైట్. ఎగ్జాంపుల్. సో ఇన్, ఓకే, ఐఎమ్ సారీ, హియర్ ఆన్, హియర్ ఆన్ రాయాలి. ఆన్, హియర్ ఇన్. యా, ఐఎమ్ సారీ. ఎస్. సి ఆన్ ద, ఆన్ ద అనేది ఎక్కడ వాడతారు? సి వీఆర్ ఆన్ ద బస్ నా. ఇప్పుడు మనం బస్సు లోపల ఉన్నాము. వీఆర్ ఆన్ ద బస్ నా, ఆన్. నెక్స్ట్ షీ వాజ్ ఆన్ ద, అంటే ఇక్కడ నవ్ ఈ ఆర్ అన్నాము, నవ్ అన్నాం. ఇక్కడ దెన్ అన్నాం, వాజ్ అంటాం. ఇక్కడ టుమారో అంటాము, విల్ బి అంటాం. గుర్తుపెట్టుకోండి. అంటే టెన్స్ కూడా ఇక్కడ కవర్ చేస్తున్నాం. ప్రిపోజిషన్తో పాటుగా, ఇంపార్టెంట్ ప్రిపోజిషన్తో పాటుగా టెన్స్ కూడా కవర్ చేస్తున్నాం.
నవ్ అన్నాం ఆర్, ఓకే, దెన్ అన్నాం వాజ్, నెక్స్ట్ టుమారో అన్నాం విల్ బీ, ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆన్, వీఆర్ ఆన్ ద బస్ నవ్, ఇప్పుడు మనము బస్సు లోపల ఉన్నాము, బస్సు లోపల ఉన్నాము అంటే బస్సులో ఓకే ఫెసిలిటీగా చక్కగా తిరగడానికి నిలబడడానికి ఉందని అర్థం అనమాట. షీ వాజ్ ఆన్ ద ట్రైన్ దెన్, అప్పుడు ఆమె ట్రైన్లో ఉన్నారు. షీ వాజ్ ఆన్ ద ట్రైన్ దెన్, అప్పుడు ఆమె ట్రైన్లో ఉన్నారు, ఆన్ ద ట్రైన్. నెక్స్ట్ హీ విల్ బీ ఆన్ ద ఏరోప్లేన్ టుమారో, రేపు ఆయన ఏరోప్లేన్లో ఉండబోతున్నారు. సో హీ విల్ బీ ఆన్ ద ఏరోప్లేన్ టుమారో, టుమారో అనకూడదు, టుమారో, రైట్. సో ఇన్ ద ఎక్కడ పడతాము, వీఆర్ ఇన్ ద కార్ నౌ, ఇప్పుడు మనం కారు లోపల ఉన్నాము. షీ వాజ్ ఇన్ ద ఆటో దెన్, ఆమె అప్పుడు ఆటోలో ఉన్నది. షీ వాజ్ ఇన్ ద ఆటో, ఆటో లేచి నిలబడలేము, నడవలేము కదా. షీ వాజ్ ఇన్ ద ఆటో దెన్. నెక్స్ట్ ఆఖరిగా, సో హీ విల్ బీ ఇన్ ద జీప్ టుమారో, సో హీ విల్ బీ ఇన్ ద జీప్ టుమారో, జీప్ లోపల కూడా మనం లేచి నిలబడలేము, ఫ్రీగా నడవలేము కాబట్టి సో హీ విల్ బీ ఇన్ ద జీప్ టుమారో. సో దీస్ ఆర్ ద థింగ్స్, దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్. సో దయచేసి అర్థమైందని అనుకుంటున్నాను. ఆఖరి వరకు చూసినందుకు మెనీ థ్యాంక్స్. ఐ విష్ యూ హ్యాపీ లెర్నింగ్. అండ్ ఏం లేదండి, ఒక వెహికల్లో లేచి నిలబడగలిగి నడవగలిగితే, నడిచేటువంటి ఫెసిలిటీ ఉంటే, నడవడానికి ఫెసిలిటీ ఉంటే ఆన్ వాడతాం, ఓకేనా, ఆన్ వాడతాం. ఇంకా రెస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇన్ వాడతాం, అది డిఫరెన్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ for your monumental patience. Thank you very much for listening to the class till the last minute. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీ డౌట్ని, సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. పెద్దవాళ్ళు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి, పిల్లలు తెలివితేటలు కలిగిన పిల్లలు పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో see you in the next video with some other concept, with another concept. Thank you very much. All the best.